ఎందువల్ల రాముడు సన్మార్గుడు అంటే ఏంటి? ధర్మాన్ని చూపాడు, తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలో నేర్పాడు, తండ్రి మాట నిలదాటకూడదు. నా రాస్తే వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, కానీ నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వారికి ఇవ్వరు ఏమండి. కాబట్టి తల్లిదండ్రుల్ని పూజించాలి, తండ్రి మాట గౌరవించాలి. భూలోకంలో తాను నడుస్తూ సన్మార్గాన్ని నేర్పిన ఏకైక ధర్మమూర్తి ఎవరున్నారండి? రామచంద్రమూర్తి. అందుకే అంత మహిమాన్వితుడు రామచంద్రమూర్తి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఏం రాసేవారండి? శ్రీరామ 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 రామకోటి రాసేవారు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్స్ చూడటం, టీవీలు సీరియల్లే చూస్తున్నాం తప్ప ఏ ఒక్క ఇంట్లో రామకోటి రాసిన వాళ్ళు ఎవరూ లేరు. మన పూర్వీకుల గంట సమయం దొరికితే రామ 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 అని ఓ పుస్తకం మీద రాసేవారు. అది మనం అనుకుంటాం ఊసిపోవడానికి, కాదండి. ఒక్కసారి రామ అని రాస్తే విష్ణు సహస్రం చదివినంత ఫలితం. కాబట్టి ఈ సెల్ ఫోన్లో నాలుగు హలో హాయ్ హాయ్ ఓనెంటే జై శ్రీరామ్. మీకు నచ్చిన భగవంతుడు నేను పరమేశ్వరుడు అంతటి వాడే. శివపార్వతుల కళ్యాణం అన్నది నారాయణ తక్కువ మంది అంటారు, పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనే అంటారు. అంటే అంత పరమేశ్వరుడే భారీగా ఎంత స్థానం ఇచ్చినప్పుడు నాబోటు వాడు ఎత్తుపోటు వాడు ఎంత స్థానం ఇవ్వాలన్నది అందరూ ఆలోచించారు. అందుకనే చాలామంది పెళ్లి కార్డులు ఏమి కొడతారండి? శ్రీమతి అండ్ శ్రీ అని కొడతారు. కానీ శ్రీ అని శ్రీమతి అని ఎక్కడ కొడతారా? ఎక్కడ కొట్టరు కదా. శ్రీమతి అండ్ శ్రీ అని కొడతారు. అంటే ఇది పరమేశ్వరుడు శ్రీమూర్తికి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి పరాశర గోత్రం పరమేశ్వరుడు భవానీ శంకరుడుగా ముందుగా భూలోకంలో ఉన్నాడు. ఏమన్నమ్మా? పరాశర గోత్ర ప్రేం అమ్మా అంతగా నమస్కారం తీసుకోండి. కన్యాదానం చేయడం సుముహూర్తానికి ఇష్టమైనటువంటి మంత్రోచ్చారణతో స్వామివారికి నమస్కారం అవుతుంది. కాబట్టి అందరూ దండం పెట్టుకోవాలి.